वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि हैदराबाद में थोड़ी सी बारिश भी सड़कों को ज़ेर-ए-आब कर देती है और ट्रैफिक निज़ाम मफलूज हो जाता है। उन्होंने कहा कि सिर्फ शहर को बैनुल-अक़वामी शहर कहने से काम नहीं चलेगा, बल्कि बुनियादी ढांचे को मजबूत बनाना होगा। उन्होंने साबिक़ हुकूमत पर तजावीज़ात की हौसला अफजाई का इल्ज़ाम आयद करते हुए कहा कि झीलों और तालाबों में जाने वाला पानी सड़कों में जमा हो रहा है। रेवंत रेड्डी ने अपने सियासी मुखालिफिन पर तनकीद करते हुए कहा कि कुछ लोग फ्यूचर सिटी मनसूबे को ख़त्म करने की बात कर रहे हैं। उन्होंने अज़्म ज़ाहिर किया कि तजावीज़ात के ख़िलाफ़ हुकूमत की कार्रवाई बिला इम्तियाज़ जारी रहेगी। उनका कहना था कि झीलें, ज़मीनें और इन पर आवाम के हकूक़ आवाम ही के हैं, लिहाजा अवामी असासों को गैर क़ानूनी कब्ज़ों से महफूज रखना हुकूमत की ज़िम्मेदारी है। తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి, పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాద్ నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరు బాధ్యత అని నేను ఈరోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్ళాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చినాయి. మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా, ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా, ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని, ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు. మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఈనాడు దుర్మార్గులు, ఆక్రమించుకున్న వాళ్ళు, కబ్జాకోరులు బాధపడ్డా సరే కొద్దిమంది బాధపడవచ్చు, లక్షలాది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నగరం అంతర్జాతీయంగా రాణిస్తుందని హైదరాబాదు నగరంలో కబ్జాకోరుల కోరలు బీకడానికి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది. దుర్మార్గులను తోక కత్తిరిస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా.